పూర్వకాలంలో ఈ ప్రాంతం చిన్న గ్రామంలా ఉండేది. అక్కడి ప్రజలు ఒక అదృశ్య శక్తి తమను కాపాడుతోందని నమ్మేవారు. ఒకసారి గ్రామంలో ఒక చోట తవ్వకం జరుగుతుండగా ఒక విగ్రహం పోలిన దివ్య శక్తి చిహ్నం బయటపడింది. ఆ రాత్రి గ్రామ పెద్దలకు కలలో కనకమా లక్ష్మి అమ్మవారు దర్శనమిచ్చి, నేనే ఈ ప్రాంతాన్ని కాపాడే లక్ష్మిని, ఇక్కడే పూజలు జరపండి అని ఆజ్ఞాపించిందని చెబుతారు. అప్పటినుంచి ఈ స్థలం స్వయంభూ శక్తిపీఠంగా భావించబడిది. అమ్మవారు ఇక్కడ ధన, ఐశ్వర్యం, రక్షణ కలిగించే తల్లిగా ప్రసిద్ధి చెందారు. 150 ఏళ్ల చరిత్ర. సుమారు 19వ శతాబ్దం చివర్లో ఈ ఆలయం అధికారికంగా స్థాపించబడింది. ఆరంభంలో చిన్న శ్రైన్లా ఉండేది. క్రమంగా భక్తుల విశ్వాసంతో పెద్ద పుణ్యక్షేత్రంగా మారింది. ప్రత్యేకంగా మార్గశిర మహోత్సవం సమయంలో ఈ ఆలయం వైజాగ్ మొత్తం ఉత్సవ వాతావరణంలో మునిగిపోతుంది. ప్రజల నమ్మకం ప్రకారం ఈ అమ్మవారు వైజాగ్